భీమవరం స్టైల్ చికెన్ పకోడాలు తినాలంటే ఎంతో సరదా. చల్లటి వర్షంలో ఆ చినుకులు పడుతుంటే వేడివేడి పకోడీలు తినాలనిపిస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ టు భోజన్ మందిర్. నేను మీ మాస్టర్ షెఫ్ శ్యామ్. అండ్ గైస్, చాలా 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 థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుతో మన భోజన్ మందిర్ ఛానల్ 4000+ సబ్స్క్రైబర్స్ తోటి నిండింది. అండ్ ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న మీ అందరికీ కూడా ఎంతో రుణపడి ఉంటాను. ఇక నుంచి మీకు చాలా షార్ట్ అండ్ రెగ్యులర్గా చేసుకునే రెసిపీస్, ప్రతిరోజు ఇంట్లో మీరు చేసుకునే రెసిపీస్ ఇంకా ఎంత బాగా చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను. కీప్ సపోర్టింగ్ గైస్. ఇట్లా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. మన భోజన్ మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి నా రెసిపీస్ని. సో గైస్, మాన్సూన్ వచ్చేసింది. ఇంకా వర్షాకాలం వచ్చిందంటే ఇంకా రెసిపీలు ఎలా ఉండాలి? మంచిగా చల్లటి వర్షంలో ఆ చినుకులు పడుతుంటే వేడివేడి పకోడీలు తినాలనిపిస్తుంది. అందులో కూడా మన ఆంధ్ర వాళ్ళకైతే భీమవరం స్టైల్ చికెన్ పకోడాలు తినాలంటే ఎంతో సరదా. సో ఆ చికెన్ పకోడీ సింపుల్గా, ఈజీగా మీరు మీ ఇంట్లో మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్తో ఎంత సింపుల్గా చేసుకోవచ్చో నేను ఇక్కడ మీకు చేసి చూపిస్తాను. ఈ రెసిపీని పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో గైస్, ముందుగా అయితే మన చికెన్ పకోడీకి నేను బోన్లెస్ చికెన్ అయితే తీసుకున్నాను. అది కూడా 250 గ్రాములు నేను చికెన్ అయితే తీసుకున్నా, చెస్ట్ పీసెస్ని. చికెన్ పకోడీకి చికెన్ పీసెస్ని చాలా ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకుందాం. ఎందుకంటే చాలా క్రిస్పీగా కూడా ఫ్రై అవుతాయి, తినడానికి బైట్స్ కూడా కొంచెం మనకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడేంత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నా. దీంట్లోనే జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఒక లెమన్ కూడా పిండుకుందాం. చికెన్ పీసెస్కి మసాలా అంతా పట్టుకునేదాకా మనం కలుపుకుందాం అండి. బాగా మిక్స్ చేసుకొని మసాలా పట్టిద్దాం. ఒక ఎగ్ వైట్ అయితే యాడ్ చేస్తున్నానండి. సో ఎగ్తో పాటు మనం ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ యాడ్ చేస్తున్నా. అండ్ ఒక 2 టేబుల్ స్పూన్ల మైదా. ఇవన్నీ కలిపి మనం పకోడీ కోటింగ్ మిక్స్ చేసేసుకుందాం. సో గైస్, చికెన్ పకోడీ మిక్సింగ్ అయితే రెడీ అయిపోయింది. పొడి చూసారు కదా, చాలా సింపుల్ అండి. ఇన్స్టెంట్గా మన చికెన్ పకోడీ మంచిగా వర్షం పడుతున్నప్పుడు మ్యారినేషన్ అన్నీ కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఈ వర్షాకాలంలో ఇలాంటి చికెన్ పకోడీ వేసి మీకు ఇష్టమైన వాళ్ళకి తినిపిస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇట్లా మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ సెక్షన్ కింద మెన్షన్ చేయండి. సో చికెన్ పకోడీని ఇప్పుడైతే ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఫ్లేమ్ ఎప్పుడు కూడా మీడియంలోనే ఉండాలి, లేదా సిమ్లోనే పెట్టుకుని హీట్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఉంటే చికెన్ తొందరగా మాడిపోతుంది. సో ఇది మీ అందరికీ తెలుసు, బట్ జాగ్రత్తగా నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లో తొందరగా అవ్వాలని చెప్పి కంగారు పడద్దు. చిల్లీ పౌడర్, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సాల్ట్ అన్నీ మిక్స్ చేసి నేను స్ప్రింక్లర్స్ అయితే యాడ్ చేస్తాను. ఆహా, చూసారా గైస్, మాన్సూన్ స్పెషల్. వర్షం పడుతున్నప్పుడు తక్కువ ఖర్చుతో మీరే ఇలా స్పెషల్గా, డెలిషియస్గా, ఈజీగా చేసుకున్న చికెన్ పకోడీ రెసిపీ మీకైతే నచ్చింది అనుకుంటాను. నేనైతే టేస్ట్ చేసేస్తాను, ఎందుకంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంటుందని అనుకుంటున్నాను. ముందైతే నిమ్మకాయ పిండుకున్నా మొత్తం. సూపర్. సో గైస్, చూసారు కదా, మాన్సూన్ స్పెషల్ చికెన్ పకోడీ చాలా ఇన్స్టెంట్గా, సింపుల్గా, ఈజీగా మీరే మీ దగ్గర ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఎలా చేసుకోవచ్చు అని మీకు చూసే ఉంటారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మా భోజనం మందిర్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే మీకు నచ్చిన రెసిపీ గురించి కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా భోజనం మందిర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరి ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు సైనింగ్ అవుట్.